Hello guys, in this video we will discuss about Z transforms with ROC, region of convergence, and then finally we will explain and analyze the Z transform formulas. Then we will go to the video. The Z transforms are applicable for discrete time signals and linear time invariant systems. ఈ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ వచ్చేసి మనకి డిస్క్రిట్ టైం సిగ్నల్స్ అనేవి ఏవేవో మనకు తెలుసు. ఆల్రెడీ మనము డిస్క్రిట్ టైం సిగ్నల్స్ అనేది చూసాం. యూనిట్ స్టెప్, యూనిట్ ర్యాంప్, యూనిట్ ఇంపల్స్, ఇవన్నీ వచ్చేసి మనకి అండర్ డిస్క్రిట్ టైం సిగ్నల్స్ అనమాట. అదే లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్స్ అనేవి అన్నీ చూసినాం అనమాట. సిస్టమ్స్ అనేటివి మొత్తం చూసినాము. ఓకే, నెక్స్ట్ x of z is the z transform of x of n. x of z ని మనం z ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనకు x of n వస్తుంది అనమాట. x of z ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు -infinity to infinity x of z into z to the power of -n. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ 1 ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బై డైరెక్షన్ రిప్రజెంటేషన్ ఆఫ్ z ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ బై డైరెక్షన్ అని ఎందుకన్నామంటే ఇక్కడ చూడండి, -infinity ఒకటి +infinity ఒకటి, అంటే ఈ రెండు అంటే బై డైరెక్షనల్ అనమాట. ఇక్కడ వచ్చేసి యూనిడైరెక్షనల్. x of z ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity, అంటే 0 నుంచి ఇన్ఫినిటీకి ఒకటే. ఓకేనా, x of n ఇంటూ z to the power of -n. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 2 ఈజ్ ఏ యూనిడైరెక్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ z ట్రాన్స్ఫార్మ్. ఈ ఈక్వేషన్ 2 వచ్చేసి యూనిడైరెక్షనల్ అని చెప్పినాం. ఓకేనా, నెక్స్ట్ వేర్ z ఈక్వల్ టు కాంప్లెక్స్ వేరియబుల్. ఇక్కడ ఉన్న z వచ్చేసి మనకు కాంప్లెక్స్ వేరియబుల్ అంటే ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ jb అనమాట, ఆర్ a ప్లస్ ib. ఓకేనా, z ఈక్వల్ టు r ఇంటూ e పవర్ j ఒమేగా. r అనేది వచ్చేసి కాంప్లెక్స్ వాల్యూ. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్. రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ అంటే ఏంది, a ప్లస్ jb అనుకోండి. a అనేది రియల్ టర్మ్, ib అనేది ఇమాజినరీ పార్ట్. ఈ రెండు కాంబినేషన్ ని మనం ఆర్ అంటాం అనమాట. హియర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద సిగ్నల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ అనేది మనకు ఈ కాంప్లెక్స్ వాల్యూ ఉంటుంది కదా, దానికి ఈక్వల్ అనమాట, ఆర్ కి ఈక్వల్. వేర్ ఇట్ డిఫైన్స్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఇది వచ్చేసి మనకి ఆరిజిన్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ తీసుకుంటే ఇక్కడ 0, ఆరిజిన్ నుంచి మనకి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ని మనం ఏమంటామంటే ఆర్ అంటాం అనమాట. ఓకేనా, రేడియస్ ఆర్ అంటాం. ఓకే, ద యాంగిల్ జెడ్ ఈక్వల్ టు ఒమేగా. ఇట్ డిఫైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద సిగ్నల్. ఈ వచ్చేసి మనకి సిగ్నల్ యొక్క డైరెక్షన్ ని తెలియజేసేది వచ్చేసి ఈ యాంగిల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్. జెడ్ ట్రాన్స్ఫార్మ్ లో రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ROC stands for region of convergence. ROC is set of values of complex variables Z. ఈ ROC అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు Z ట్రాన్స్ఫార్మ్ లో ఉన్న ఇన్ఫైనైట్ సమ్స్ ని, అంటే మనం కనుక్కోలేని సమ్స్ ని, ఆ సమ్స్ ని మనం ఏం చేస్తుంది అంటే ఫైనైట్ చేస్తుంది. ఈ ROC అనేది మనం ఫైనైట్ చేస్తుంది. అంటే పెద్ద, ఇప్పుడు ఇండియా అనేది పెద్ద ప్రపంచంని మనం ఒక మ్యాప్ లో ఎలా అయితే మనము ఆ ప్రపంచం మొత్తం ఒకే మ్యాప్ లో మనం డ్రా చేస్తాం కదా, ఇండియా మ్యాప్, అలా ఒక ఫైనైట్ లో మనం చేసేదాన్ని మనం రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటాం. కన్వర్జెన్స్ అంటే ఏంటంటే అన్ని ఒక సిగ్నల్స్ అనేవి ఒకే సిగ్నల్ గా, ప్రతి ఒక్క సిగ్నల్ ఒకే సిగ్నల్ గా చేంజ్ చేసేదాన్ని మనము రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటాం. ఓకేనా, రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ ని 1 by 1 ఎలా ఉంటుందో మనం చూద్దాం. గ్రేటర్ దాన్ అయితే ఎలా ఉంటుంది, లెస్ దాన్ అయితే ఎలా ఉంటుంది, అలానే సమ్ టైమ్స్ అవి మారినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇలా తీసుకుంటే మనకి ఆ రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది రైట్ సైడ్ సిగ్నల్, అంటే రైట్ సైడ్ సిగ్నల్ లో మనకు అనేది ప్రాసెస్ జరిగితే ఇది రైట్ సైడ్. ఓకేనా, ఇది లెఫ్ట్ సైడ్, ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్, ఇది వచ్చేసి రైట్ సైడ్. ఓకేనా, ఇక్కడ మనము రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ లో అనేది మనము సిగ్నల్ అనేది ఉన్నది. ఇప్పుడు R2 x of n n. ఓకేనా, n అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది మనం రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ లో చూస్తే ఈ సిగ్నల్ అనేది ఎలా ఉంది, ఈ రైట్ సైడ్ లో ఉన్నప్పుడు మనకి అవుట్ సైడ్ ద అవుటర్ మోస్ట్ పోల్, ఈ పోల్ లో ఉన్న
ఈ పోల్లో ఉండకోకుండా ఈ పోల్ బౌండరీస్ ఉంటాయి కదా, అంటే చుట్టూరు అవుట్ సైడ్ ఉండేదాంతో మనకి రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది అవుట్ సైడ్ లో ఉంటుంది. ఎప్పుడు ఈ మాల్లెస్ ఆఫ్ జెడ్ అనేది గ్రేటర్ దాన్ R2, ఈ R2 ఉంటుంది కదా, R2కి ఇది గ్రేటర్ దాన్ అనమాట. ఓకేనా, గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ROC అవుట్ సైడ్ ద అవుటర్ మోస్ట్ పోల్, ఆ పోల్కి వచ్చేసి అవుట్ సైడ్ లో రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి పెన్సిల్తో నేను ఇలా డాటెడ్ చేసిన, అది వచ్చేసి మనకు రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మాల్లెస్ ఆఫ్ జెడ్ లెస్ దాన్ R2 అవుతుంది. లెస్ దాన్ R2 అయినప్పుడు ఈ పోల్ ఇన్సైడ్ ద ఇన్నర్ మోస్ట్ పోల్, అంటే మనకి ఇన్సైడ్ లో మనకి ఏంది ROC అనేది ఉంటుంది అనమాట. చూడండి ఇన్సైడ్ లో నేను డాటెడ్ వేసిన చూడండి. ఓకేనా, ఇది ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టూ సైడ్స్, సిగ్నల్ లో టూ సైడ్స్ అనేది మనం ఇచ్చే టూ సైడ్ R1 R2 అనేది టూ సైడ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఫర్ R1 లెస్ దాన్ మాల్లెస్ జెడ్ లెస్ దాన్ R2. ఓకేనా, రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ వచ్చేసి టూ పోల్స్ ఉంటాయి, ఇన్నర్ పోల్ అవుటర్ పోల్. రెండు పోల్స్ కి మనకు రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది వస్తుంది అనమాట. రెండు పోల్స్ ఇన్నర్స్ అనేది రెండు పోల్స్ లో రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది ఉంటుంది. ఇన్ బిట్వీన్ టూ పోల్స్ రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ లైస్ బిట్వీన్ టూ పోల్స్. ఓకేనా, ఇక టూ పోల్స్ లో ఉంటే దాన్ని ఏమంటామంటే టూ సైడెడ్ సిగ్నల్ అంటాం. ఓకేనా, ఇది రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది 3 టైప్స్ లో ఉంటుంది అనమాట. ఇంకో టైప్ లో ఉంటుంది, అది మనకు అంత యూజ్ ఏం కాదు. ఇప్పుడు మనం ఫార్ములాస్ చూసుకుందాం. ఎందుకు ఫార్ములాస్ నేర్చుకోవాలి అంటే, దెన్ ఆఫ్టర్ దిస్ వీడియో we will solve some problems based on the Z transforms. ఓకేనా, Z transforms ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేది చేస్తాం కాబట్టి ఈ ఫార్ములాస్ అనేవి మనకు కావాలన్నమాట. del of n minus n naught టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ మధ్య ఉంటుంది అనమాట. Z to the power of minus n naught, అదే E of n ఈక్వల్ టు Z ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి E of n ని Z ట్రాన్స్ఫార్మ్ చేస్తే 1/1 minus Z to the power of -1. నెక్స్ట్ ఇక్కడ E of n అనేది సేమ్ రాసిన, E of n కి ఫార్ములా వచ్చేసి ఇది. దీనికి A to the power of n అనేది యాడ్ చేసినప్పుడు ఎప్పుడు ఏమైంది, ఇక్కడ కూడా ఈ ఫార్ములాలోనే సేమ్ ఏ అనేది యాడ్ అవుతుంది అనమాట. 1/1 minus A into Z to the power of -1. ఓకేనా, నెక్స్ట్ సేమ్ ఈ ఫార్ములా రెండు సేమ్ అనమాట. మైనస్ A to the power of n into E of -n -1 ఈక్వల్ టు Z ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి 1/1 minus A Z to the power of -1. ఈ రెండు సేమ్ అనమాట. ఈ రెండు అనేది ఇవన్నీ మనం బై హార్ట్ చేయాలన్నమాట. ఈ మనకు ప్రాబ్లమ్స్ లో ఎక్కువ రిపీటెడ్ గా యూజ్ అవుతాయి. నెక్స్ట్ n ఇంటూ A to the power of n ఇంటూ E of n ఈక్వల్ టు Z ట్రాన్స్ఫార్మ్ చూస్తే A Z to the power of -n. ఓకేనా, ఇక్కడ n అనేది వచ్చింది కాబట్టి A ఇంటూ Z to the power of -1. నా సేమ్ ఇక్కడ ఏంది, ఇలా ఉంటే మనకేంది మిడిల్లో 1 minus A Z to the power of -1 హోల్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ cos omega n ఇంటూ E of n 1 minus Z to the power of -1 cos omega by 1 minus 2 Z to the power of -1 cos omega plus Z to the power of -2. ఓకేనా, అదే sin omega ఇంటూ E of n Z to the power of Z ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ఈ 1 అనేది మైనస్ అనేది వెళ్ళిపోద్ది, రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. Z to the power of -1 sin omega by 1 minus 2 into Z to the power of -1 sin omega plus Z to the power of -2. These are the important formulas and some most important formulas in Z transforms. This is about this video. If any doubts, please comment in the comment box. I will answer your doubts. Thank you. Please like and subscribe my channel. Thank you.